హిందువులలో ఈరోజు మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ కమ్యూనిటీగా ఈరోజు హిందువులు అవతరించారు. ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ కమ్యూనిటీస్ అవుతున్నాయో ముస్లిం, క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, వీళ్ళల్లో మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ ఏదంటే హిందువులే. ఈ అన్ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ, ఈ అన్ఆర్గనైజేషన్ వల్లనే మనం చాలా విడిపోతున్నాము. దీన్ని ఒక దాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఈరోజు సామాజిక సమరసత అని ఒక సంస్థ పని చేస్తుందని మాకు తెలిసింది. మంచి దాని ఎజెండా మాకు చాలా మంచిగా అనిపించింది. హిందువులలో దళితులను, మిగతా వర్గాలను ఏకం చేసే ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొని వస్తుంది. సో మీరు కూడా అలాంటిది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, భగిని హస్త భోజనం చేస్తున్నాం. అది మనం ఇంకో వీడియో చెప్తాను. మీ చేతిలో ఒక లిస్ట్ అయితే నాకు కనిపిస్తుంది. అందులో మీరు సేవ్ చేసిన అమ్మాయిల లిస్టా లేకపోతే లవ్ జిహాద్ బారిన పడ్డ కేసెస్ కొన్ని రాసి చాలా చేసినాము. ఒక అడ్వకేట్ గా మీకు ఎన్ని కేసులు వస్తుంటాయి ఇలాంటివి? అండ్ ఒక అడ్వకేట్ దృక్పథంతోనే మీరు ఇదంతా ఆలోచిస్తారా, లేకపోతే ఎస్సీఆర్పిఎస్ నుంచి అంటే మన ఎస్సీ అమ్మాయిల్ని, మన హిందూ అమ్మాయిల్ని కాపాడుకోవాలి అనేసి మీరు ఫైట్ చేస్తుంటారా? లేదు, యూజువల్గా మాది ఎస్సీ సంఘం, మాది దళిత సంఘము. దళితుల్లో ఉన్నటువంటి మతం మారినటువంటి ఎస్సీలకు, మతం మారినటువంటి ముస్లిం క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వద్దు అనేది మా ఎజెండా. అవును. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే దళితుల అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతాయో పల్లెల్లో కానీ సిటీల్లో కానీ జరిగినప్పుడు, ఏదైనా హిందువులలో ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీలోకి వెళ్ళి ఎవరైనా చేస్తేనేమో దళిత సంఘాలు చాలా బాగా స్పందిస్తున్నాయి. స్పందించాలి కూడా, తప్పులేదు. కానీ ఇదే దళితుల అమ్మాయిల పైన అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దళితుల యువకుల పైన హత్యలు కానీ, ఏదైనా ముస్లింలు కానీ లేదా ఏదైనా పాస్టర్లు కానీ వాళ్ళ చేతుల్లో ఏదైనా మోసపోయినప్పుడు కానీ, లేదా ఏదైనా హత్యలు కానీ జరిగినప్పుడు ఎవరు స్పందిస్తలేరు. ఉదాహరణకు చెప్తాను, 2022లో అనుకుంటా నాగరాజుని చంపేశారు, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోరని చెప్పి సరూర్ నగర్లో. దానికి ముందు గుంటూరులో ఒక అబ్బాయిని చంపేశారు, ఎస్సీ అబ్బాయి కాదు, ఎస్సీ అబ్బాయి, ముస్లింల అమ్మాయిని పెళ్లి చేసుకుని గుంటూరులో ఒక అబ్బాయిని చంపేశారు. దాని తర్వాత మొన్న జనగాంలో ఒక ఎస్సీ అబ్బాయిని, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పి డ్యామ్లో ఎత్తడానికి ప్రయత్నం చేస్తే వాడేదో కొంచెం బక్కపలసగా ఉన్నాడు, తప్పించుకొని పారిపోయినాడు. ఆ ఇష్యూలో కూడా మేము మాకు దోచిన సాయం చేసినాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇట్లాంటి సంఘటనలలో ఏ దళిత సంఘం రావడం లేదు. మరి కనీసం మేమైనా పోవాలి కదా, మేమైనా పోతేనే కదా వాళ్ళకి ఏదో ధైర్యం వస్తుంది. బికాస్ వాళ్ళు కూడా దళిత సంఘం అన్న పేరుతోనే కదా వాళ్ళ గ్రూప్ స్టార్ట్ చేసింది. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ హిందూ ముస్లిం అనేసరికి ఎందుకు వెనకంజ వేస్తున్నారు వాళ్ళు? ఇదంతా ఏంటంటే సెలెక్టివ్ క్రిటిసిజం అండి. ఎవరిని విమర్శించాలా, నా ఎజెండాకి ఎవడు ఫిట్ అవుతాడో మనం విమర్శించాలా, ఎవడు ఫిట్ కాడో మనం విమర్శించవద్దు. అంటే ఇదంతా వెనకాల కొన్ని పొలిటికల్ మోటివ్స్తో నడిచేటటువంటి ఆర్గనైజేషన్స్ చాలా వరకు ఉన్నాయి దళిత సంఘాలలో కూడా. కొన్ని ఇండిపెండెంట్గా జెన్యూన్గా నడిపిస్తున్నాయి, కొన్ని ఉండొచ్చు కనుక. కానీ చాలా వరకు అట్లా పొలిటికల్ మోటివ్స్ వెనకాల ఒక పార్టీ బలం ఒకదానికి, ఒక పార్టీ బలం ఒకదానికి, ఒకడేమో కలెక్షన్ కోసం అని, ఒకడేమో ఇంకో దాని కోసం అని చెప్పి, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతే విధంగా ఒక మోటివ్తో పనిచేస్తున్నటువంటి, ఒక సెలెక్టివ్ మోటివ్తో పనిచేస్తున్న వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే వాయిస్ రాదు, నిజాయితీ పనిచేస్తున్నవానికి ఫండ్స్ రావు. కాబట్టి ఈ రెండు పక్కన పెట్టండి, మనం ఏం చేయగలుగుతాం మనం మాట్లాడదాం. మేము ఉదాహరణకు చాలా వరకు లవ్ జిహాద్ ఇష్యూస్లో దళితుల అమ్మాయిలు పోయి అక్కడ వాళ్ళు అత్యాచారాలకు గురయ్యి, లేకపోతే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు తెలుసుకొని బయటకు రావాలనుకున్నప్పుడు హత్యలకు గురయ్యి, లేదా మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, లేదా వాళ్ళ మీద ఏమైనా రేపులు అత్యాచారాలు లాంటివి జరిగినప్పుడు కానీ వాళ్ళ వైపు మాట్లాడే వాయిస్ లేదు. అట్లాంటి సందర్భాల్లో మేము వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఆ ట్రాప్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చే ప్రయత్నమో, లేదంటే వాళ్ళు ఇరుక్కున్న ట్రాప్లోకి వెళ్ళి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకు సరైన జీవితం వైపు మళ్లించడము. ఎస్సీఆర్పీఎస్ నుంచి ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు మీరు? చాలా చేసినాం, దాదాపు ఒక 20-25 దాకా ఇప్పటివరకు చేసినాం. గుర్తుండి ఇంకా ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నేను అమ్మాయిల పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను, అవి మనం రివీల్ కూడా చేయకూడదు, ఇష్టపడను. కానీ కాకపోతే ఎవరైతే అమ్మాయి ఈ ట్రాప్లో పడిపోతారో, లవ్ జిహాద్ అన్న ట్రాప్లో, వాళ్ళని బయటికి తీసుకురావడం ఈజీయా? కొంత కష్టమే. దానికి రీజన్ ఏంటంటే, నార్మల్గా ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు అంటే ఆ వ్యక్తి మనసు ఈజీగా మార్చవచ్చు. విషయం ఫ్యాక్ట్ ఏదో అది చెప్తే ఆలోచించుకునే విచక్షణ ఆ మహిళలో కానీ ఆ అమ్మాయి లోపల ఉంటే గనక మనం అట్లీస్ట్ చెప్పి సంజాయించి మార్చొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి కుట్ర కోణం జరుగుతుంది. ఓన్లీ ఎస్సీ అమ్మాయిలనే కాదు, మొత్తం యావత్ హిందూ సమాజం అందరి అమ్మాయిల మీద అందరి మీద జరుగుతుంది ఇదే లవ్ జిహాద్. నథింగ్ బట్ ఏంటంటే, వీళ్ళను ఇనీషియల్ స్టేజెస్ నుంచే, వీళ్ళకు పరిచయం అయినప్పటి నుండే వీళ్ళపైన ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్ డ్రగ్స్ లేదా హిప్నటిక్స్ డ్రగ్స్ అనేది వీళ్ళపైన ప్రయోగిస్తున్నారు. ఉంటాయా నిజంగా అలాంటివి? ఎందుకుండవు? LSD అని ఒక డ్రగ్స్ ఉంటుంది, LSD, MDMA అని చెప్పి అది కంప్లీట్ డ్రగ్స్. అది
బ్యాండ్ డ్రగ్స్, ఇవన్నీ బ్యాండ్ సో ఇవన్నీ బయట దొరుకుతాయా డ్రగ్స్ బొక్కలు వేస్తారు ఇవన్నీ. అచ్చా. వీటిని ఎంత మాత్రలో వాడాలి, ఎంత దాంట్లో ఒక క్వాంటిటీలో వాడాలి అనేది కరెక్ట్ తెలుసుంటే కనుక, దానిపైన కొంత అవగాహన ఉంటే కనుక అది వాడి, ఇప్పుడు MDMA అనేది కంప్లీట్ డ్రగ్స్ అండి, ఇది LSD అనేది హాల్యూసినేషన్ డ్రగ్స్. ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, నేను మీతో మెల్లిగా ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి మీకు నేను ఆ చిన్న టాబ్లెట్, చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటుంది అది, మనం బొట్టు పెట్టుకునే ఇది ఎంత ఉంటుంది, అమ్మాయి బొట్టు పెట్టుకునే బిందె ఎంత ఉంటుంది, ఆ బిందె ఎంతది మీకు ఏదైనా ఫుడ్లో కలిపి ఇచ్చేసి దాని తర్వాత నేను మీతోని ఒకవేళ రిలీజియస్ చాటింగ్ చేసినాను అనుకోండి, దేవుడు దయ్యము, మీకు నైట్ ఆ ఫీలింగ్స్ వస్తాయి. అయితే దేవుడు అని కనిపిస్తాడు, లేదా దయ్యం అని కనిపిస్తాడు. ఓకే. మీతో నేను ఏమైనా రొమాంటిక్ చాటింగ్ చేసింది అనుకోండి, నేను నైట్ మీకు గుర్తొస్తా. మీతో నేను ఏమైనా టెర్రరిస్టిక్ మాటలు, ఒక రెవల్యూషనిస్టిక్ మాటలు చెప్పింది అనుకోండి, అంటే ఏది ఒకటే రోజులో అయిపోదు, గ్రాడ్యువల్గా మూడ్ని సెట్ చేసుకుంటూ రావాలి. అది మాట్లాడినాం కన్నా బాగా రౌడీజం టైప్, ఏమన్నా టెర్రరిజం టైప్ మాట్లాడిన అనుకోండి, మీ వైపు ఆ రకమైనటువంటి భావజాలను మీరు అట్రాక్ట్ అవుతారు. కమ్యూనిస్టిక్ స్టైల్ మాట్లాడితే కమ్యూనిజం వైపు, హిందూయిజం వైపు మాట్లాడితే హిందూయిజం వైపు. ఇది ఈ డ్రగ్ ఉన్న స్పెషల్. అంటే మార్కెట్లో అవైలబుల్ అంత ఈజీగా మార్కెట్లో దొరకవి ఇవన్నీ బ్యాండెడ్ డ్రగ్స్. అవును, బ్యాండెడ్ డ్రగ్స్ ఇవి దొరుకుతాయి, బ్యాండెడ్ డ్రగ్స్. ఓకే. సీక్రెట్ గా దొరుకుతాయి, లేదా బయట దేశాల నుంచి వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ రోజు నేనేమంటున్నానంటే, అమాయక యువత టెర్రరిజం వైపు పోతున్నారనే పదం మనం బాగా వింటాం. మరి అమాయక యువత అయితే టెర్రరిజం వైపు ఎందుకు పోతున్నాడు? అవును, అమాయక యువత మత మార్పిడికి గురవుతున్నట్టు. మరి అమాయక యువత మత మార్పిడికి ఎందుకు గురవుతుండు? హిందూయిజంలో లేని గొప్పతనం ఇంకా నీకు ప్రపంచంలో ఇంకా వేరే మతాలలో ఏమున్నదండి అంతగానం అట్రాక్ట్ కావడానికి? ఏమున్నదంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నేను ఉన్నాను, నా దగ్గరకు ప్రార్థనకు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ అనుకోండి, నా దగ్గరకు వచ్చారు, నేను మామూలుగా చెప్తే మీరు మోటివ్ అవ్వనప్పుడు నేను ఏం చేస్తా? సింపుల్గా గ్రేప్ వైన్ అని చెప్తే యేసు ప్రభువుకి సంబంధించి ప్రసాదము తీర్థము అని చెప్పేసి నేను కనుక అది కలిపి ఇచ్చింది అనుకోండి, ఇచ్చి దాని తర్వాత నేను మీకు మోటివేషన్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఈ హాలిజినేషన్స్ ఈజీగా వస్తుంది. 2-3 రోజులు ఉంటుంది మీ పైన ఇంపాక్ట్. ఓకే. ఆ 2-3 రోజులకు రెగ్యులర్గా వస్తూ పోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీకు నేను రాత్రి ఒకవేళ నేను మీకు యేసు ప్రభు మీ కళలో వచ్చేటట్టు నేను చేసింది అనుకోండి, మీరు పొద్దున హాల్యూసినేషన్ ఫీలింగ్లో ఉన్నా లేకున్నా మీకు ఆ కళలో వచ్చింది మాత్రం మీరు నమ్మడం స్టార్ట్ చేస్తారు. నిజమేనేమో, నాకు వచ్చిండేమో, నేను ఒక్కరోజు ప్రార్థన చేయగానే వచ్చేసిండు, నిజమే యేసు ప్రభు ఉన్నారేమో, లేదా నేను ఇక్కడ ఏ దేవుణ్ణి అనడం నా ఉద్దేశం కాదు, కానీ ఇదే జరుగుతుంది. పాస్టర్లు చేసే మోసాలు ఇవన్నీ. నేను దేవుళ్ళని అనడం నా ఉద్దేశం కాదు, కానీ పాస్టర్లు చేసే మోసాలు ఇవన్నీ కూడా. పాస్టర్లు కానీ లేదా కొంతమంది టెర్రరిజం వైపు అమాయక యువతను మలుపుతున్న సమయంలో ఇలాంటి డ్రగ్స్ వాటి చేయడము. ఎందుకండి, రీసెంట్గా ఒక కేసు హ్యాండిల్ చేసిన ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, చాలా పెద్ద రెప్యూటెడ్ కంపెనీలో వర్క్ చేస్తారు, 2 లక్షల జీతం అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి పబ్బులో ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి ఫ్రెండ్ లాగా ఫ్రెండ్షిప్ చేసి రావడం పోవడం చేసి ఆ అమ్మాయికి చిన్నగా ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి, దాని తర్వాత అమ్మాయిని చిన్నగా గంజాయికి అలవాటు చేసి చిన్నగా ఇస్లామిక్ మాటలు నేర్పించి ఆ అమ్మాయిని అటువైపు మౌల్డ్ చేసుకొని అమ్మాయితో కొన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, నేను చెప్పలేనది, ఇబ్బందులు పెట్టి లొంగ తీసుకొని దాని తర్వాత పెళ్లి చేసుకొని మనం దుబాయ్ వెళ్ళిపోదాం. దుబాయ్ పోతాడో, లేకుంటే దుబాయ్ తీసుకుపోయి అమ్మేస్తాడో, లేకుంటే ఇంకేదన్నా దాంట్లో పడేస్తాడో. ఒక్కసారి ఇక్కడ తెగదింపులు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా మనిషి ఎరిగిపోతే పట్టించుకోరు. నువ్వు బతుకున్నవా సచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి. వాళ్ళు పట్టించుకోవాలన్నా నువ్వేడున్నావు అని తెలియదు. ఎందుకంటే బేసికల్గా నువ్వు నా తల్లిదండ్రులు నాకు వద్దు, నాకు వీడే కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ రాసిచ్చిన తర్వాత నువ్వు ఏడుకన్నా పోవచ్చు. నీ వేరే బోర్డ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, పంపించేస్తారు. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి అవసరం. కానీ విషయం ఏంటంటే, నీ లోపల ఆ డ్రగ్స్ ప్రభావం అనేది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడే ఎవరితో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏ రకమైన ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, అసలు చేస్తున్నప్పుడు కూడా మన మూలాలు ఏంది, మన సంస్కృతి ఏంది, మన కల్చర్ ఏంది, మనం ఎటువైపు మనం ఇవన్నీ వింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హిప్నటిజం మీరు వీడియోలు చూడలేదు? హిప్నటిజం కూడా డ్రగ్స్ ఉంటుందండి. ఓకే. హిప్నాటిక్ డ్రగ్స్ చాలా ఉన్నాయి మార్కెట్ దగ్గర. మీరు సింపుల్గా సైకియాట్రిస్ట్ దగ్గర పోతే తను కూడా చెప్తారు. కాబట్టి ఏంటంటే రకరకాల కాన్స్పిరసీస్ ఈరోజు హిందువుల మీద జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా హిందూ ఆడపిల్లల మీద జరుగుతుంది. దీంట్లో హిందువుల ఆడపిల్లల మీద ఎందుకు జరుగుతుందంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, యుద్ధం గెలవాలి అంటే చేతిలో ఆయుధం పోగొట్టుకోకూడదు. ధర్మం గెలవాలంటే నీ జాతిలో అమ్మాయిని పోగొట్టుకోవద్దు. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి పోయినా నీ యుద్ధం ఓడిపోయినట్టే ధర్మం పోయినట్టు.
నీకు యుద్ధంలో ఆయుధం ఎంత అవసరమో ధర్మంలో నీ జాతిలో నీ అమ్మాయి ఎంత అవసరం. చెప్తున్నా కదా, ఆ అమ్మాయి గర్భమే నీ జాతి నిలబెట్టేది. అది నువ్వు హిందువా ముస్లిమా పక్కన పెట్టు, ఇర్రెస్పెక్టివ్, నీ జాతి నిలబెట్టేది అమ్మాయి గర్భమే. ఎస్